హలో అండి అందరికీ. ఇవాళ నేనైతే బీరకాయతో పచ్చడి చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ముందుగా అయితే ఒక గిన్నెలో ఆయిల్ వేడి చేసుకొని శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, కొన్ని ఆవాలు, కొన్ని మెంతులు అయితే వేసుకొని దూరగా లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవైతే ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుందాము. ఇవి మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ అదే గిన్నెలో పచ్చిమిరపకాయలను అయితే వేసుకోవాలండి. చూడండి, పచ్చిమిరపకాయలు కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత అదే మిక్సీ జార్లోకి అయితే ఈ వేయించిన పచ్చిమిరపకాయలు అయితే తీసుకుందాం. తర్వాత అదే గిన్నెలో కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు, నేనైతే 2 బీరకాయలు కట్ చేసుకున్నానండి. తర్వాత కొంచెం చింతపండు వేసి మగ్గించుకోవాలి. చింతపండు ఎందుకంటే బీరకాయ తీయగా ఉంటుంది కదండి, అందుకే చింతపండు వేసుకోవాలి. అవి కూడా మగ్గిన తర్వాత అదే మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అవన్నీ చల్లబడిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని అయితే బరకగా మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా పట్టుకోవద్దు, ఏ పచ్చడైనా రుచి ఉండదు. తర్వాత పోపు కోసం ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, 2-3 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు వేసుకొని అది చల్లబడిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీలో వేసుకుంటే అంతే అండి, ఎంతో రుచికరమైన బీరకాయ పచ్చడి అయితే రెడీ. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి ప్లీజ్ అండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.